హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవిస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ. ఈజీగా మరియు టేస్టీగా ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకొని అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని కూరకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు దూరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత పావు చెంచాడు కసూరి మేతి, ఇది ఆప్షనల్ అండి. తర్వాత చిటికెడు పసుపును కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి చికెన్ని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు టొమాటోలను కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికను కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టి చికెన్ని మగ్గనిద్దాం. చిన్న మంటపై చికెన్ని ఉడికిస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు చికెన్ సగం ఉడికిపోయింది. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో 1 చెంచాడు కొబ్బరి పొడి, 1 చెంచాడు ధనియాల పొడి, 1 చెంచాడు గరం మసాలాను కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కూర కాసింత చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ చూసారు కదా, ఎంత సింపుల్లో ప్రిపరేషన్. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.